ధ్యానించుకుందాం. అందరూ కళ్ళు ఉంచి దీనంగా ప్రభు సన్నిధిలో మీ మనసును మీ ఆత్మను దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. జీవం కలిగిన మా దేవా, నీ పాదములకు స్తోత్రం. మీ చిత్త ప్రకారంగా దీనంగా ప్రార్థన చేసుకునే మనసు వాక్యం మాకు దయచేయండి ప్రభా. ఈ దీన ప్రార్థన ఆలకించి మీ సన్నిధిలో చేర్చుకొని సంఘానికి వస్తున్న బిడ్డలను నైవేద్యున్న వారిని ఆశీర్వదించి స్వస్థపరిచి క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానము మా బ్రతుకులు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు ప్రభా మీ లేఖనములు, మీ వాక్యాన్ని ఆ బిడ్డలకు అందించి ప్రతి బిడ్డలు మీ వాక్యాన్ని గ్రహించి ఆత్మతో సత్యంతో అనునిత్యము మిమ్మల్ని ఆరాధించుకునే బిడ్డలుగా దయచేయమని, ప్రతి బిడ్డ వింటున్నప్పుడు వినగల చెవు గ్రహించే మనసు వారికి దయచేయమని యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓకే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు చెప్పేది దయచేసి గమనించండి, వినండి. వాక్యం చెప్పినప్పుడు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. మందు గోళీలు వేసుకుంటే అది కొంతవరకు ఉండొచ్చు, కానీ దేవుని మాటలు మీరు ఖచ్చితంగా మీ హృదయంలో ఉంటే మీకు నూతనమైన బలం, నూతన శక్తి దేవుడు మీకు ఇస్తాడు. నేను మీకు చెప్తా, యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు ప్రార్థన? కొండలాంటి కష్టాలు వచ్చిన, రోగాలు వచ్చిన తొలగిపో క్షణం వింటున్నా. కాబట్టి కృష్ణుని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. వాక్యములు బహు జాగ్రత్తగా విని స్వస్థత పొంది ఈ జీవిత యాత్రలో క్షేమంగా నెమ్మదిగా బ్రతకండి. అంతేకాని మరి మీరు గుడికొచ్చి మీ తలంపులు ఎక్కడో పెట్టుకొని మీ మనసు అంతా ఎక్కడో పెట్టుకొని ఉంటే మీకు స్వస్థత రాదు, నెమ్మది ఉండదు. ఈ మాటలు దొరికిన వారికి జీవం అని వాక్యం సెలవిస్తుంది. అందుకే యేసు ప్రభు చెప్పినప్పుడు వినుటకు చెవులు గలవాడు వినుడు కాక అనే వాక్యం మనకు ఖచ్చితంగా నేర్పిస్తుంది. మీకు అందరికి వినొస్తుంది. నేను పెద్దగానే మాట్లాడుతున్నా, బహు జాగ్రత్తగా విని ఈ మాటలు మీ హృదయంలో దాచుకోండి. ఇవి ఎప్పుడు ఉపయోగపడతాయి తెలుసా? రోగంలో ఉన్నప్పుడు ఉపయోగపడతాయి, బాధలో ఉన్నప్పుడు దేవుని మాటలు జ్ఞాపకం వస్తాయి. నేను మీకు చెప్తున్నా, ఇలా వేసుకున్న మంది ఇప్పుడే డైజెషన్ అయిపోతుంది, కానీ దేవుని మాటలు ఎప్పటికీ దేవునికి సెలవిస్తున్నా ప్రభు వాక్యాన్ని బట్టి. వాక్యభావంలోకి వెళ్దాం. ఈరోజు నేను చెప్పే అంశం దేవుని చిత్త ప్రకారంగా చేయండి. ఇలా నేను చెప్పే అంశం గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్త ప్రకారంగా చేయుడి. అందరం గుడికి వస్తాం, దేవుని చిత్త ప్రకారంగా చేయం. అందరం దేవుని దగ్గరికి వస్తాం, అంకలియం. అందరం ప్రార్థన చేస్తాం, దేవుని చిత్త ప్రకారంగా మనము చేయలేకపోతున్నాం. నేను మీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, ఇలా చెప్పే అంశం దేవుని చిత్త ప్రకారంగా చేయుడి అని నేను మీకు తెలియజేస్తున్నా. తీసుకున్నందు దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఏదో తెలుసుకోండి. ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. ఇలా నేను చెప్పే అంశం గమనించండి. దేవుని చిత్త ప్రకారంగా నేను చేస్తున్నానా లేదా అని మీరు మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. దేవుని చిత్త ప్రకారంగా మీరు చేయకపోతే వ్యర్థం. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం బైబిల్స్ తీసుకోండి. లేఖనాలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చూడండి, అందరూ హల్లెలూయా అంటాం. అందరు పోతారా పరలోకానికి? హల్లెలూయా అన్న కోరు. బాగా గుర్తుపెట్టుకోండి, అందరూ ప్రార్థన చేస్తారు, అందరు పోతారా?
పూర్ పరలోకం. అరే మేము మస్తు బోధ చెప్పినాం, మస్తు సువార్త చేసినాం, మేము ఎన్నో అద్భుతాలు చేసినాం లోకంలో, మాకెందుకు దేవుడు ఏదైనా మాట్లాడితేనే రోగాలు పోతాండి, పరలోకం నాకెందుకు రాదు అని ఫీల్ కాకండి. బైబిల్ ఏం చెప్తుందో ఇలా నేను చెప్పే అంశాన్ని గమనించండి. దేవుని చిత్త ప్రకారంగా చేయండి. అసలు మనం చేసే పని, అయ్యా దేవుని చిత్త ప్రకారంగా నేను చేసే పని ఉన్నదా, ఈ బ్రతుకులో నేను దేవుని చిత్త ప్రకారంగా చేస్తున్నా లేదా గమనించుకోండి. ఇక్కడ మళ్ళీ చదవమా వచనం మీకు అర్థమవుతుంది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. పరలోకానికి ఎవరు పోతారు? ప్రభువా ప్రభువా అన్నాడు గోడు, హల్లెలూయా అన్నాడు గోడు రాయబడ్డదా? ఉన్నదా? చూడండి, మీరు లేఖనాలు పరిశీలించండి. తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే ప్రవేశిస్తాడు. ఇది భూలోక రాజ్యం. ఈ బలం ఎంతున్నా, ధనం ఎంతున్నా, 10 మందిని కన్నా భూమిని వదిలిపెట్టాలి. వింటారా? ఈ బ్రతికేదో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా, దేవుని లోతైన మర్మాన్ని తెలుసుకోకుండా పైనే ప్రభువా 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 అని ఇట్లనే అనుకుంటా మనం ఆరాధన చేసుకుంటే పోము. వాక్యం ఏం చెప్తుంది? నా తండ్రి చిత్త ప్రకారంగా చేసేవాడే ప్రవేశిస్తాడు పరలోకంలో. నేను మీకు చెప్తున్నా, దేవుని సన్నిధిలో పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలంటే తండ్రి చిత్త ప్రకారంగా మనము ప్రవేశించాలి. మళ్ళీ వచ్చిందో అర్థమవుతుంది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఇక్కడ ఎవరి చిత్త ప్రకారంగా చేయాలి? దేవుని చిత్త ప్రకారంగా చేయాలి. దేవుడు ఉన్నాడనే భయంతో బ్రతకాలి. దేవుని మర్చిపోయి పాపం చేసినాం అనుకో, దేవుడే మొత్తెత్తాడు. నువ్వు 24 గంటలు మొక్కు, ప్రార్థన చేయి, కానుకలు తెచ్చి, ఎందుకు అవన్నీ పోతాయి. అట్లా చేస్తే కాదు. దేవుని యొక్క సన్నిధిలో ఎట్లా దీనంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం పోడు గాని నా తండ్రి చిత్తం ప్రకారంగా చేసేవాడు. ఈ భూమి మీద నువ్వు తండ్రి చిత్త ప్రకారంగా చేస్తున్నావా లేదా? నువ్వేంచి అడుగు. నువ్వు పోయే స్థలం, నువ్వు పోయే పని, నువ్వు ఏ ప్రోగ్రాం పెట్టుకున్నావు ఫస్ట్ దేనిక అప్పచెప్పుకొని పోవాలి. తండ్రి నీ చిత్తం అయితే దీవించు. దేవా ఈ భూమి మీద నేను మనిషినే బ్రతుకుతున్నాను, నన్ను ఆశీర్వదించు. దేవా నా పనుల భారం నీ మీద వేస్తున్నాను, నీ చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. తండ్రి చిత్త ప్రకారంగా చేసినప్పుడే మనకు పరలోక రాజ్యం ఉంటుంది. అక్కడ క్లియర్ గా ఈ మాట చెప్పింది యేసుప్రభువే. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి వారు పరలోక రాజ్యానికి రారు. తండ్రి చిత్త ప్రకారంగా చేయవాడే ప్రవేశిస్తాడు. ఒక్కసారి ఇప్పుడు నేను అడుగుతాను, మీరు తండ్రి చిత్త ప్రకారంగా చేస్తున్నా లేదా? ఒకసారి ఆలోచించండి. నువ్వు పరలోకం నీకు ఎట్లయినా కావాలి. నాకు వద్దు పరలోకం అంటే నువ్వు నరకానికే పోతావని వాక్యం నేర్పిస్తుంది. ప్లీజ్ నా మాట వినండి. తండ్రి చిత్త ప్రకారంగా చేయడం నేర్చుకుందాం. ఇన్ని రోజులు చేయకపోవచ్చు, ఇన్ని రోజులు మామూలుగా అందరూ వచ్చినట్టు గుడికి రావచ్చు, కానీ ఇది 70 ఏళ్ళ యాత్ర. 70 ఏళ్ళు కాగానే పనులు ఊసిపోతాయి, కనగనబడే మన పరిస్థితి దారుణంగా అయిపోతుంది. నువ్వు 10 మందిని కాగా నీకు ఎవరు లాస్ట్ నీళ్ళు వచ్చాడు కూడా ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది జీవితం. నేను మీకు వాక్యానుసారంగా చెప్తున్నా. తండ్రి చిత్త ప్రకారంగా చేయడం నేర్చుకుందాం. అట్లయితే ఈ భూమి మీదకి తండ్రి నేను పంపించిండు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు తండ్రిని మర్చిపోతే ఎట్లా? తప్పిపోయిన కుమారుడు తండ్రిని కాదని ఎక్కడ పోయిండు? దూరదేశం పోయిండు. అవునా? దయచేసి మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ పక్కటెంకలు ఎవరు చేసింది నీకు? ఒకసారి ఆలోచించు. ఈ కన్నులు ఎవరు పెట్టిండు? డాడీ వచ్చి పెట్టిండా? ఇట్లా డాక్టర్ వచ్చి పెట్టిండా? ఒక్కసారి నీ రూపం, నీ గురించి నువ్వే ఆలోచించుకోకుండా ఆ తండ్రిని మర్చిపోతే నీ పరిస్థితి ఏంది? నువ్వు ఈ భూమి మీద ఆశీర్వదింపబడాలి అంటే
తండ్రి చిత్త ప్రకారం చేయాలి. నువ్వే పనైనా చెయ్యి, నువ్వు ఉద్యోగం చెయ్యి, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నువ్వు ఏదైనా చెయ్యి. కానీ దేవుని బిడ్డలారా నేను తెలియజేస్తున్నా, పరలోక రాజ్యం మీకు కావాలంటే ఎట్లా? తండ్రి చిత్త ప్రకారం చెయ్యాలి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. చూడు, నా ఇష్టం నా నోరని నువ్వు పొద్దంతా వాగు, తర్వాత ఉంటుంది తీర్పు. బైబిల్ ఏం చెప్తుంది? మూర్ఖుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. చూడండి, మనం ఇష్టం ఉన్నప్పుడు మన నోరు మనం చేసుకుంటాం. తర్వాత ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభునందరూ తెలియజేస్తున్నా, దేవుని చిత్త ప్రకారంగా మనం చెయ్యాలి. అప్పుడే పరలోక రాజ్యం మనం లభిస్తుంది. ఇంకొకటి కూడా, కొంతమంది దైవజనుల దగ్గరకు నేను తీసుకుపోతాను. వాళ్ళు ఎట్లా చేసిండ్రు ఒకసారి చూడు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15లో చూడు. బైబిల్స్ ఉన్న వాళ్ళు చూడండి. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 15. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే చూడండి, చిత్తగించుము. ఆయన చిత్తానికి ఫస్ట్ మనం అప్పచెప్పుకోవాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, చాలా గొప్పగా చేస్తారు మైక్ దొరికితే. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, ఎజ్రా చేసిన ప్రార్థన ఎట్లున్నది? చిత్తగించు ప్రభువా, మేము అపరాధులం తండ్రి అని దీనంగా ప్రార్థన చేయాలి. మన స్థితి ఎంత? మన చదువును బట్టి అతిశయించాల్సిన పని లేదు, మన ధనాన్ని బట్టి మనం అతిశయించాల్సిన పని లేదు. దేవుని దగ్గరకు వస్తే ఎంతటి వాడైనా సైలెన్స్ ఉండి అపరాధులమని ఒప్పుకోవాలి. తండ్రి చిత్తం ఏదో తెలుసుకోవాలి. వింటున్నా, రాజు అయినా మంత్రులు అయినా ఏ స్థాయిలో ఉన్నా భూమికి పునాది వేసిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చాలా దినంగా ఉండాలి. ఎజ్రా భక్తుడు ఏం చెప్తుండో, మేము అపరాధులమని చెప్తుండు. మన చదవమ్మా వచ్చిన దేవా, నువ్వు నీతిమంతుడవు, అందువల్లనే దేవా చిత్తగించండి. మనం ఒక రాజు దగ్గరకో లేదా ఈ లోకంలో ఒక హెడ్ మాస్టర్ దగ్గరకో ప్రిన్సిపాల్ దగ్గరకో లేదా ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరకో పోయినప్పుడు గుడ్ మార్నింగ్ అని మర్యాదగా చెప్తాం, దీనంగా మాట్లాడుతుంటాం. సార్ గుడ్ మార్నింగ్ అని చెప్తాం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం నీకు ఏది కావాలో ఫస్ట్ దేవుని అడిగినప్పుడు ఎట్లా? దేవా చిత్తగించు, నన్ను జ్ఞాపకం చేసుకో అని దీనంగా ఆ దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. మనం మాట్లాడే వైఖరిని బట్టి కూడా దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. అడిగేది నీట్గా మంచిగా మర్యాదపూర్వకంగా అడిగితే బాబు రా కూర్చో అంటాడు. పెద్ద అధికారులైనా మనమే ఫ్రౌడ్గా, సార్ మొన్న మేము వచ్చినా మాకు ఇది చేయాలి అది చేయాలంటే ఏమో ఎవరో మాకు తెలియదు అన్నారా? నేను మీకు ఒకటి చెప్తున్నా, దేవుని ఎదుటికి వచ్చినప్పుడు చాలా తగ్గించుకోవాలి. దేవుని యొక్క మనసును మీరు ఎదిగిన వాళ్ళైతే ఇప్పుడు ఎజ్రా ఎదిగిండు, చిత్తగించుము దేవా, మేము అపరాధులము, నువ్వు నీతిమంతుడవు అని దేవుని ఆయన ప్రార్థిస్తుండు. అసలు వీడికి వచ్చి మనకు కావాల్సిందే మొదలు ఆడుతాం. ఇవి రోగం బాగాలేదు, ఇప్పుడు బాగా చేయదుడా, ఈ సమస్య ఉన్నది, నువ్వు ఏ దేవుడు అంట. దేవుడా, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు శక్తివంతుడు, కాబట్టి దేవా మమ్మల్ని బాగు చేయమని దీనంగా ప్రార్థన చేసుకోవాలి. ఎజ్రా ప్రార్థన ఎట్లున్నది? చిత్తగించుము దేవుడా, చిత్తగించుము, నువ్వు నీతిమంతుడు, మేము అపరాధులము. చూడండి, నేను మీకు ఒకటి చెప్తా. ఇంకా యోగు కూడా ఏమన్నాడో చూడండి, 40వ అధ్యాయం 4లో చూడండి. మీకు తెలియాలి బైబిల్. యోగు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇక్కడ యోగు
దేవుని ఎదుట మోకాళ్ళని తగ్గించుకొని, దేవుడా చిత్తగించుము, నేను నీచుడను. నీకు యోగు గ్రంథం చూస్తే యోగు న్యాయవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, ధనవంతుడు, అతని వంటి వాడు దేశంలోనే లేడని రాయబడ్డది. అవునా? అంతేకాదు యోగుకు కొడుకులు, బిడ్డలు, ఆస్తి విస్తారం ఉన్నది. అట్లాంటి గొప్ప యోగు ఏమని ప్రార్థన చేస్తుండు? దేవా చిత్తగించుము, నేను ఫస్ట్ చిత్తగించి మనం రిక్వెస్ట్ చేసి. అందుకే నేను మీకు చెప్తాను, దేవుని చిత్తం ఏదో మీకు తెలుసుకోవాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవా దయచేసి చిత్తగించు. లాస్ట్కి బతకర్ అయిపోయింది అన్నప్పుడు ఏం చెప్తాం? దేవుడా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, అయిపోతుంది, ఈ లోకాన్ని నిలిచిపోతాం అని ప్రార్థన చేసుకుంటాను. అంతే కదా? నేను మీకు ఒక్కటి చెప్తాను, దేవా చిత్తగించుము, నేను నీచుడను. యోగు అంత గొప్ప నీతిమంతుడని బైబిల్లో మొదటి అధ్యాయంలో రాయబడ్డ ఇతను దేవుని ఎదుటికి వచ్చినప్పుడు తన ఆస్తిని లెక్క చేసుకుంటాడా, తన బిడ్డలను లెక్క చేసుకుంటాడా, దేశం అన్నంతా గొప్పవాడు భక్తిపరుడు అని రాయబడ్డా కూడా దేవుని దగ్గరకు రాగానే ఇంత తగ్గించుకున్నాడు. మనం నేర్చుకోవాలి అలా వింటున్నా. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో చేరుడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. నేను మీకు చెప్తున్నా, ఈ భూమి మీద మీరు ధన్యులై ఆశీర్వదింపబడతారు. పడాలి అంటే మనం తగ్గించుకోవాలి, దేవుని చిత్తం మీద కూడా తెలుసుకోవాలి. నేను మీకు షార్ట్గా చెప్తున్నా, దేవుని చిత్తం ఒకటి నేను మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నా. దావీదు గొర్రెలు కాస్తాడు. ఆ గొర్రెలు కాసుకుంటా కూడా పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకునేవాడు. అలాంటి వాడు ఇశ్రాయేలుకు రాజయ్యుడు. అది దేవుని చిత్తం కాదా? చూడండి, విలువిద్యను నేర్చిన మోష ఎక్కడ దొరికిండు? ఫరో బిడ్డకు ఏటి ఒడ్డున నదిలో నాచులో ఒక జమ్ము పెట్టెలో మోష దొరికిండు. మోష దొరకంగానే మోషను కొంచెం పోయి పెద్ద చేసి పెంచి రాజనగరంలో పెంచి అన్ని విద్యలు నేర్పించిన మోషే చివరకు గొర్రెలు కాయవలసి వచ్చింది. దేవుని చిత్తం ఏందో తెలుసా? నువ్వు ఇప్పుడు ఇవాళ రోగ స్థితిలోనే ఉండవు, దేవుడు నిన్ను ముట్టినప్పుడు. అందుకే దావీదు ఏమంటాడు? నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో చేతితో నిలపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో చేతితో నిలపి. మీ అందరు కొంచెం బాగా, కానీ మీకు ఒకటి చెప్తున్నా, దేవుడు ఒకరోజు మనలా కిందికి తీసుకొచ్చిన అనారోగ్యంతో ఉంచిన పరిస్థితిలో కూడా మనము యోగులాగా ప్రార్థన చేయాలి. చిత్తగించు ప్రభువా, నేను నీచుడను. అవును, నీ బలపట్టకపోతుందా? నువ్వు రోగివై చచ్చిపోతే తీసుకుపోయి ఎంతటోడైనా ఊరవతల్లో పాతిపెట్టుడే కదా మన లైఫ్. ఈ లైఫ్ లో మనం అంతా విర్రవీగి దేవుని మర్చిపోతే ఎట్లా? దేవుని చిత్తం ఏదో మీరు తెలుసుకోవాలి. ఆదివారం ప్రార్థన రాండ్లంటే 12 దాటినా రారు. ఇంకా నేను ఎవరి మీద భారం కూడా ఇస్తాను. ఎందుకు? మీరే ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. చూడండి దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటి చెప్తున్నా, దేవుని చిత్తం తెలుసుకోండి. ఇజ్రా ఏమంటాడు? ఇజ్రా ఏమని ప్రార్థన చేస్తాడు? మేము అరులం కాము అని చెప్తాడు దేవుని ఎదుట. అవునా? మరి యోబు ఏం చెప్తాడు? నేను నీచుడను. మనమైతే ఏం చెప్తాం? నేను భక్తుని అని చెప్తాం. నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను, మన నీతి మురికి గుడ్డలని తెలుసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మీలో పాపం లేని వాడు ఎవడో మొదటి రాయి వేయమని యేసుప్రభు చెప్పినప్పుడు ఎవడన్నా వేసిండా? మనము ఎన్నిట్లో సరిపోతాం తెలుసా? మాటల ద్వారా.
క్రియల ద్వారా, చూపుల ద్వారా, చేతల ద్వారా మనం అనేకమైన సార్లు పాపంలో పడిపోతున్నాం. అందుకే నేను మీకు చెప్తున్నా, దేవా ఏ పాపంలో నన్ను ఏలనీయకుండా నీ చిత్తానుసారంగా ఈ లోకంలో నడపమని ప్రార్థన చేయాలి. కీర్తనలు 119 చూడండి. కీర్తనలు 119, 159 ఏం రాయబడదు? యెహోవా చింతగించుము. చూడండి, ఈయన కూడా దేవుడితో మాట్లాడినప్పుడు యెహోవా దేవుడా చింతగించు ప్రభువా. మనం చేస్తానమ్మా, మనం ఏమంటాం తెలుసా? హల్లెలూయా హల్లెలూయా. ఏంది బాబు వీళ్ళంతా చింతగించమని ప్రార్థన చేస్తాను? అవునా? మీరే చెప్పండి, బైబిల్ రాయబడ్డదా లేదా? నేను నీచున్నాను రాయబడ్డదా లేదా? నేను అనారోగ్యంగా రాయబడ్డదా? ఆ పదాలు మనం అనకూడదా? దేవా నేను అన్ఫిట్ ప్రభువా, నేను నిజంగా అనారోగ్యుని అని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కానీ ఎవరో ఊత పదం తీసుకొస్తే అది మొత్తం బైబిల్లో అదే దేశంలో మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని వ్యర్థంగా ఆరాధిస్తున్నారని బైబిల్ నేర్పిస్తుంది. మీరు చూడండి, ఇక్కడ ఏమంటాడు? దావీదుని తీసుకో, యోబుని తీసుకో, ఎజ్రాని తీసుకో, నువ్వు ఏ దైవజనుని తీసుకున్నా వాళ్ళు హెచ్చించుకోలేదు. దేవుని ఎదుట హెచ్చించుకున్నారా? ఎవ్వరు కూడా హెచ్చించుకోలేదు. నేను పెద్ద పాస్టర్ను, లేదా నేను ఇంత పెద్ద బిషప్ను. ఒక్కసారి నిల్వెళ్ళ నిన్ను దేవుడు పరిశీలిస్తే నీ లోపం, నీ చిట్టా అంతా బయటకు వస్తుంది. నీది నాది రాదా? అందుకే నేను మీకు ఎప్పుడైనా చెప్తున్నా, దేవుని ఎదుట దీనంగా ప్రార్థన చేసుకొని అనారులం దేవా చిత్తరించి తండ్రి అని దీనంగా ప్రార్థన చేసుకోవాలి. దేవాలయానికి పోయిన సుంకర్ ఎట్లా చేసిండో రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించుమో అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మీరు ప్రార్థన చేయాలి. ఇప్పుడు దావీదైతే చిత్తగించుము, దేవాని ఉపదేశంలో నాకెంతో ప్రియమైనవి, నీ బైబిల్ వాక్యాలు నాకెంతో మంచివి, ప్రియమైనవి అని చెప్పి ప్రార్థన చేసుకుంటాను. నేను మీకు చెప్తున్నా, ఏ టెక్స్ట్ బుక్ లో ఈ లోకంలో ఏ బుక్ లో లేని మధురమైన, రుచికరమైన, బలమైన, దీవెనకరమైన వాక్యం బైబిల్లో ఉన్నది. దేవుని ద్వారా ఇంకా ఒక్కొక్క దైవజనం దగ్గరకు తీసుకుపోతా. వాళ్ళు ఏమంటారు? ఇర్మియా గ్రంథం తీసుకోండి, 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. బైబిల్ ఇర్మియా గ్రంథం. అయ్యో ప్రభువకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. చూడండి, దేవుడు పిలిచినప్పుడు ఇర్మియా ఏమన్నాడు? అయ్యో ప్రభువా చిత్తగించుము. ఫస్ట్ ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాడు, బతిలాడతాడు, తను తగ్గించుకుంటాడు. ఒక అధికారి దగ్గర పోయి ఎంత దీనంగా ప్రార్థన చేసుకుంటాడో ఇర్మియా కూడా దేవునితో చిత్తగించుము ప్రభువా, నేను బాలుడను, నేను పిల్లోని కదా అంటాను. అయితే చూడండి, మాట్లాడడానికి కూడా నాకు శక్తి రాలేదు, నేను బాలుడను, నువ్వు పోయి అందరికి చెప్పు దేవుని వార్త అని చెప్తున్నావు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? మైక్ పెట్టుకొని గాంభీర్యంగా చెప్పుకుంటాము, ఇంకా రెండోకి ఛాన్స్ ఇవ్వం. కానీ ఇక్కడ ప్రభువా చిత్తగించుము, నేను బాలుడను, మాట్లాడడానికి నాకు శక్తి చాలతలేదు అని చెప్పి ఇర్మియా దేవునితో మాట్లాడతాడు. నేను మీకు దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోవాలి అని చెప్తాను. దేవుని చిత్త ప్రకారంగా మీరు చేయాలి ఈ లోకంలో. ఇప్పుడు వీళ్ళంతా దేవుని చిత్తమే ముందు పెట్టేళ్ళు, అవునా? మనం మన కోరికల ముందు పెడతాం, మన బాధల ముందు తీసుకొచ్చి అక్కడ వేస్తాం ముందర, అవునా? నేను ఒక్కటే చెప్తాను, ఫస్ట్ దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. దేవాని చిత్తం, నన్ను, నా బ్రతుకును, నన్ను నువ్వు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తే తండ్రి ఇష్టం నడిచేస్తాడు, దీవిస్తాడు. వింటుందా? అట్లా మీరు నేర్చుకోవాలి, వాక్యానుసారంగా ఎదగాలి.
కానీ దేవుని వాక్యం చదువుతుంటే చాలా బలమైన విశ్వాసం వస్తుంది. మీకు దేవుడు ఏది తక్కువ చేయడు జీవితంలో, కానీ మీరు దేవుని చిత్తాన్ని నేర్చుకోండి ఫస్ట్. ఏ దైవ ఇప్పుడు యోబు అయితే అంత ధనవంతుడు, కానీ ఏమంటాడు? నేను నీచుడను అని తగ్గించుకుంటాడు. దేవుని విషయంలోకి వస్తే మనం అందరం తగ్గించుకోవాలి. వింటున్నా? మరి అదే ఎజ్రా ఏమంటాడు? మాకు అర్హత లేదు ప్రభువా, మేము అనార్హులం అని చెప్తుండు. మరి ఇరిమే దగ్గరకు వచ్చి ఈయనేమంటాడు? అయ్యో ప్రభా చిత్తరించు, నాకు మాట్లాడడానికి శక్తి చాలా, నాకు నీకు దేవుడు శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. నువ్వు ఏదైతే నీ జీవితంలో నీకు కావాలంటో అది ఇస్తాడు. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి? మళ్ళా మత్తాయి 7:21 రండి. మత్తాయి 7:21 రండి కాదు, లేఖనాలు చూడు. మత్తాయి సువార్త 7వ అధ్యాయం 21 చూడు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. పరలోకం మనకు కావాలంటే తండ్రి చిత్త ప్రకారంగా చేయాలి. వీళ్ళంతా చిత్తం అనుకుంటా మాట్లాడుకుంటూ కనీసం మాటలు ఉన్నాయా మనకు? వీళ్ళందరూ చిత్తం ప్రభువా, చిత్తం నాయనా, నేను అనారుణ్ణి నేను అని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటాను. దేవా నాకు మాట నేర్పని కాదు అని అందరూ తగ్గించుకుంటూ వస్తుంటే మనం ఏం చేస్తాం? నేను చర్చని పెద్ద లీడర్ను అనుకుంటాం కదా. మనం చెప్తున్న వాక్యాన్ని బట్టి అనారోగ్యం దేవునిలో మనం ఇంకా నేర్చుకోవాలి. ఇంకా బైబిల్ మనకి ఏం నేర్పిస్తుందంటే యేసు ప్రభు కూడా ఆయన ఎంత తగ్గించుకొని ప్రార్థన చేసింది ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఇక్కడే నా ఎదుట నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానుందని ప్రార్థించాను. ప్రార్థన ఎట్లా చేసిండు? యేసుప్రభు చేసిన ప్రార్థన, దేవా నా ఇష్టం కాదు నీ చిత్తమే జరుగుగా కానీ ప్రార్థన చేసిండు. ఇప్పుడు మనకు ఒక రోగం వచ్చింది, దేవా బిడ్డను ముట్టు, నీ చిత్తమే జరగాలి, నా ఇష్టం కాదు. కాకపోతే దేవాను స్వస్థత దయచేయమని ప్రార్థన చేయి, కానీ నీ చిత్తమే జరగాలి. యేసుప్రభు ఏమని ప్రార్థన చేసిండు? మీరు లేఖనాలు చూడండి, మళ్ళీ చదవండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి. ఇక్కడ మనం ఒక నేర్చుకోవాలి. గుడికి వచ్చినప్పుడు మనం సాగిల పడతానమ్మా, జ్ఞానులు సాగిల పడ్డారు. అందుకే మనకు కొన్ని దొరుకుతలేవు, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాం. అబ్బో నా పూలు పోతుంది, రింగుళ్ళు అయిపోతుంది, అంతా ముడతలు పడిపోతుంది నాది అనుకుంటాం. దేవుని విషయంలో చెప్తున్నా, గుడికి వచ్చినప్పుడు మనము అనర్హులం. యోబు ఏమంటాడు? నీచుడను, అంత గొప్ప ధనవంతుడే తగ్గించుకొని దేవుని దేవా నేను నీచుని, అందరూ నాకు ఇచ్చినావు, కానీ నేను నీచుని ప్రభు అని చిత్త ప్రకారంగా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు. నేను మీకు ఒక్కటే చెప్తాను, నీ ఆయుష్ పొడిగింపబడాలన్నా తగ్గించుకో, నీ రోగం పోవాలన్నా తగ్గించుకోవాలి, నీకేది కావాలన్నా తగ్గించుకో. నన్ను అడుగు నేను ఇస్తాను. లేఖనాలు దేవుడు చేసింది ప్రతిదీ ప్రామిస్, ప్రతి వాగ్దానం నెరవేర్తాడు. మత్తయి 7:7లో నేను షార్ట్గా చెప్తున్నా, అడుగుని ఇస్తా అన్నాడు. దేని గురించి అడుగుతాను? ఇచ్చేదా కాదు. ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు అనుకో, ఏదన్నా ఐస్ క్రీమ్ ఏదో పోతే డాడీ నాకు కొనిమంటే కొని, వాడు ఏడిచింది అనుకో, ఏం చెప్తాడు? ఒకటి కొడతాడు, పోతాయి ఎవరా డబ్బులు అంటాడు. వాడు ఇంకా ఎక్కువ ఏడ్చిండు అనుకో, ఏం చెప్తాడు? వాడు తండ్రి ఎట్లాగా నా కొడుకు ఏడుస్తుంది, వాడు పుట్టినే ఇంటలేదని చెప్పి మళ్ళీ వాళ్ళు కొని వాడు ఎక్కడ ఐస్ క్రీమ్ పిలిచి ఇస్తాడు. దేవుడు కూడా దేవుని దగ్గర ఒక టార్గెట్, ఒక అంచనా వేసుకో. దేవానికి ఈ సంవత్సరం ఈ బ్లెస్సింగ్ ఇయ్యి నాకు, ఎందుకంటే నువ్వు గుప్పిలు విప్పి ఇస్తే ప్రతి జీవి కోరికలు దేవుడు నెరవేరుస్తాడు. దేవాని చిత్త ప్రకారంగా నేను బ్రతుకుతా, నీ చిత్త ప్రకారంగా నేను ఈ లోకంలో ఉంటా.
నీ వాక్యానుసారంగా నేను ఉంటా ప్రభువా నాకు ఇయ్యి అని మీరు అడగాలి. చాలా మంది పొందలేకపోవడానికి ఒకటే ఒక కారణం, దేవుని చిత్త ప్రకారంగా అడగలేక దేవుని వెతకలేకపోతున్నారు. మనము ఇప్పుడు మనకున్న డబ్బులను బట్టో, మనకున్న జ్ఞానాన్ని బట్టో, మనకున్న ఆస్తులను బట్టో, మనకున్న సంసారాలను బట్టో అతిశయపడుతుంటాం. ప్లీజ్ అవి దేవునికి అక్కడికి రావు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యము ప్రవేశించాడు. కన్నా తండ్రి చిత్త ప్రకారంగా మీరు నన్ను అడగమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈ రోజు నుంచి పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. ఈ లోకంలో దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్త ప్రకారంగా మనం పొందుకుందాం. నా హస్తము విమోచింపలేనంత కుచ్చలైపోయిందా, విడిపించడానికి నాకు శక్తి లేదా, నేను నా మాట చేత సముద్రాన్ని ఎండబెట్టానన్నాడు దేవుడు. ఎందుకు మీ నెత్తిలా మీ బలెత్తుకొని మీరు అలసిపోయినట్టుంటారు, మీ రోగం చేత మీరు కుంగిపోతారు. అవును, హిజ్కియా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే 15 సంవత్సరంలో ఆయుష్ ఇవ్వలేదా? దైవజనుడు యేషయా పోయి అయిపోయింది, నీ ఇల్లు చక్క పెట్టుకో, ఈ లోకాన్ని ఇచ్చిపోతావు అని చెప్పినప్పుడు హిజ్కియా బెడ్ మీద ఉన్నాడు, ఇంకా లేవలేకపోతాడు. దేవుడా నేను ఎక్కడ బ్రతికినో దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కన్నీళ్లు కాచుకుని ప్రార్థన చేస్తే 15 ఏళ్ళ ఆయుష్ ఇచ్చాడు దేవుడు. నేను మీకు ఒక్కటే మర్మం చెప్తున్నా, ప్రతి క్రైస్తవ విశ్వాసి కానీ దేవుని తెలుసుకున్న వారు కానీ దేవుని ఎదుట దీనంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అంతకు పోయి నీచుడను అని ప్రార్థన చేసిండు. ఎజ్రా ఏమని ప్రార్థన చేసిండు? మేము అపరాధులము, అరువులం కాదు మేము అని ప్రార్థన చేసిండు దేవుని దగ్గర. ఇప్పటి ఏం చేస్తాడు? చాలా గ్రాండ్ గా, గ్రేట్ గా, అడిగా ఎందుకురా భాషలు అక్కడ 99 మీకు ఇంగ్లీష్ లో చెప్తేది, ఉర్దూలో చెప్తుంది, ఏ భాషలో చెప్తే మీకు అర్థం కానప్పుడు వ్యర్థం కాదా? అందుకే వాక్యానుసారంగా మనం చెప్పాలి. మీ పరలోక రాజ్యం కావాలంటే తండ్రి చిత్త ప్రకారంగా చేయాలి. కానీ అప్పుడు కొందరు ఏమంటారు తెలుసా? ప్రభువా నీ నామంలో నేను ప్రవచించలేదా, నీ నామంలో నేను దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామంలో కొత్త భాషలు మాట్లాడలేదా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? మీరెవరో నేను ఎరగని పొండి అంటాడు. యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాటలు చెప్తున్నా. నిన్ను అద్భుతాలు చేస్తేంది, నువ్వు ప్రార్థన చేస్తేంది, గ్రేట్ గా మంచిగా మ్యూజిక్లు పెట్టి పాటలు పాడుతుంది. దేవుడి దగ్గర ఎందుకు? దేవుడు అందరికి కర్త కాడు కదా. వ్యర్థంగా ఆరాధించకు. తండ్రి చిత్త ప్రకారం నేను తెలుసుకోవాలి. అలా దేవుని చిత్త ప్రకారం చేసే వారికి పరలోక రాజ్యం వస్తుంది. భూమి మీద కూడా మీరు మంచిగా బ్రతుకుతారు. నేను తెలుసుకున్న వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యేషయా ఏమంటాడో చూడండి. 6వ అధ్యాయం 8వ వచనం. యేషయా ప్రతి భక్తుడు కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవరు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. చూడండి, దేవుని సేవకు పోవడానికి యేషయా ఏమంటాడు? చిత్తగించుకోవాలి. ఆ వర్డ్ ముందు వాడుతుంది. చిత్తగించు ప్రభువా, నేనున్నా, నన్ను పంపు ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. దేవాన్ని చిత్త ప్రకారంగా నా కుటుంబాన్ని, మా తల్లిని, మా తండ్రిని, మా కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించు. దేవాన్ని చిత్త ప్రకారంగా నన్ను ముట్టి బాగు చేయాలంటే దేవుడు బాగు చేయడా? మనం పరలోక ప్రార్థన ఎట్లా చేస్తాం? ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం మాత్రమే చదవండి. బైబిల్ కన్నులతో చూచి అది చదమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయం. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అది చదవండి మంచిగా. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు. ఇక్కడ నువ్వు అడిగేదే మంచిగా అడుగు. ఇక్కడ నువ్వు అడిగేదే కరెక్ట్ అడుగు. నీకేం కావాలో నన్ను అడుగుమన్నాడు. నీకేది ఇష్టమో నన్ను అడుగుమన్నాడు దేవుడు. దేవుడా నా రోగం పోవాలన్నాడు. దేవుడా నాకు ఈ ప్రాబ్లం ఉన్నది తీసేయమని అడుగు.
మీరు అట్లా అడగకుండా మీరు పొద్దున్న అడగ కొట్టుకుంటుంటే 24 గంటలు కాదు 24 రోజులు సంవత్సరాలుగా కొట్టుకుంది తగ్గదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మళ్ళీ ఒకసారి 6వ అధ్యాయం. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద మనం పరలోక ప్రార్థన చేస్తాం. పరలోక ప్రార్థన అందరం చేస్తాం. కానీ దేవుని చిత్తానుసారంగా మనం అడగాలి. వింటున్నా? ఇక్కడ మార్కు 3వ అధ్యాయం 35వ వచనంలో కూడా రాయబడ్డారు. చూడండి. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే తన సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను. చూడండి, దేవుని చిత్తము చొప్పున జరిగించాలి. సేవ గాని ప్రార్థన గాని ఏదైనా దేవా నీ చిత్త ప్రకారంగా జరిగించుకొని ప్రార్థన చేసుకోవాలి. రేపు యవనస్తుల కూడికాట మా తక్కువ ముసలు ఎక్కడ పోవాలి? వీళ్ళు పెట్టే టైటిల్స్ వేరున్నాయి. స్త్రీల కూడికాట, ఇంకా పురుషుల దేవుడు అక్కడ డివైడ్ చేయలే కదా. పిల్లల కూడిక, యవనస్తుల కూడిక, రకరకాల కూడికలు పెట్టి అనవసరంగా క్రైస్తవ సంఘాన్ని విభాగాలు చేస్తున్నారు. ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలన్నీ మర్చిపోతున్నారు. ఇక్కడ మీకు ఒకటి నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరి, నా సహోదరుడు, నా తండ్రి, నా తల్లి అని వాక్యం నేర్పిస్తుంది. ఇక్కడ యవనస్తుల కూడిక, స్త్రీల కూడిక, రకరకాల మీటింగ్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతం చూస్తే అంటే దేవుని వాక్యము, దేవుని చిత్తము తెలియక నాయకం చేసేదని మనము అనిపిస్తుంది. నేను మీకు ఒకటి చెప్తున్నా, దేవుని వాక్యానుసారంగా తెలుసుకోండి, దేవుని చిత్త ప్రకారంగా చెయ్యండి, పరలోక రాజ్యం మీరు దయచేసి పొందండి. ఒకటి నేను బైబిల్ గ్రంథంలోనే చెప్తా. లూకా సువార్తలకు రండి, 12వ అధ్యాయం 42 నుంచి చూడండి. ప్రభు ఎట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవరిని ప్రభువు వచ్చి వాడు అలాగుగా చేయుచుడుగా కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వారి ఉంచునని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను కొట్టి తిని త్రాగి. చూడండి, ఇక్కడ అర్థం చెప్తా. ఒక యజమాని కింద ఒకడు పనిచేస్తాడు. ఆ పని చేసేటప్పుడు వాడు నమ్మకంగా చేయాలా చేయొద్దా? సంఘంలో ప్రేయర్ పెట్టినా నమ్మకంగా చేయాలి. కానీ సొంత ఇచ్చలు, సొంత ఆలోచనల ప్రకారంగా మనం పెట్టుడు కాదు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని పెట్టాలి. ఏ మీటింగ్ అయినా ఏదైనా. ఇక్కడ ఒక యజమానుడు కింద పనిచేసి ఆ పనుడు ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న పనులను పెట్టి తిని తాగి నా యజమానుడు ఎప్పుడు వస్తాడు అని కేర్లేస్తున్నాడు. ఏది కూడా నేనే పాస్తాను అని చెప్పి ఇష్టమని చెప్తే సాగదు కదా. పైన ఉన్నోడు లెక్క అడిగాడు. మనలో ప్రతివాడు దేవునికి లెక్క చెప్పాలి. గుడికి వచ్చినా చెప్పాలి, దేవుని నమ్మినా చెప్పాలి. ఇక్కడ నేనేం బోధించిన ప్రతి మాట కూడా దేవునికి లెక్క చెప్పాలి. ఇక్కడ ఏం జరిగిందో అట్లా కంటిన్యూ చదవమ్మా. కనిపెట్టని దినములలోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వారికి పాలు నియమించును. తన యజమానుని చిత్తం ఎరిగి. చూడండి, యజమానుని చిత్తం ఎరిగి కూడా వాడు చేయలే. నా దేవుని చిత్తము మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏందో తెలుసుకోవాలి. మా యజమానుడు ఈ పని అంతా చక్కగా చేయమన్నాడు, నేను బయటికి పోయిస్తా, మనొచ్చి వారికి అంత చేయమన్నాడు అంటే పనుడు ఏం చేస్తాడు? ఎప్పుడొస్తాడో తెలియదు. యజమానుడు నా పని అంటే అక్కడనే పండుగ ఇష్టం చెప్తే యజమానుడు మెచ్చుకుంటాడా? బలా నమ్మకమైన మంచిదాసుగా అంటాడా? అన్నాడు కదా. నీ పనిలో, నీ పరిచర్యలో, నీ ప్రార్థనలో, నీ సేవలో అన్నిటిలో నమ్మకంగా పనిచేయి. డబ్బుల కొరకు కాదు సేవ. వింటున్నా ఏదో కాంకరిస్తారని కాదు సేవ.
నేను మీకు చెప్తున్నా, మీకు అప్పగించిన దాన్ని ప్రభు వచ్చే వరకు గట్టిగా పట్టుకొని ఆయన చిత్తానుసారంగా చేసే ప్రతి వాడికే పరలోక రాజ్యం వస్తుంది. అందుకే ఆ రోజున కొంతమంది దేవుడా నేను బాగా ప్రవచించినాం, దయాలను నిలబెట్టినాం, బాగా బోధన చేసినామంటే ఎవడేమన్నాడు అంటాడు. అక్రమం చేయవాళ్ళారా నా యుద్ధం నుంచి పొండి అని నిలబడ్డాడు. యేసుప్రభువే క్లియర్ గా చెప్పిండు. అందుకే దేవుని చిత్త ప్రకారంగా చేయాలి, దేవుని చిత్త మెరుగు చేయాలి. ఆయన చిత్త ప్రకారంగా చేయకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రోగ్రాంలు పెట్టుకొని మన ఇష్టానుసారంగా మనం చేస్తే దేవుని చిత్తం కాదని గ్రహించుకోవాలి. ఇంకా కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా, దేవుని వెళ్ళారా చూడాలి దేవుని యొక్క ఉద్దేశాలు చిత్తం ఎట్లుందో. నయోమి దేవుని దగ్గర, నయోమి యేసు ప్రభు పుట్టిన ఊర్లో ఉన్నది. ఫస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్తున్నా, యేసు ప్రభు పుట్టిన ఊర్లో నయోమి ఉన్నప్పుడు ఇక్కడ కరువు వచ్చిందని ఎక్కడ పోయింది తెలుసా? మోయాబు దేశం పోయింది. ఎందుకు పోయింది? అక్కడ కరువు లేదు, కాలమైంది, మంచిగా బతకొచ్చు, బాగా సంపాదించుకున్నామని పోయింది. జీవితంలో ఏందో దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఎక్కడున్నా మనం తినేది పిడికడే. దేవుడిని తక్కువ చేస్తారా? సరే అక్కడ పోయి ఎక్కువ సంపాదించుకుంటాం అనుకున్నది ఎవరు? నయోమి. అది పోయినాక 10 ఏళ్ళలో ఏం జరిగింది తెలుసా? భర్తనే ఉంటాయి. 2 కొడుకులు అయితే 2 కొడుకుల పెళ్లి అయినాక కొడుకులు చచ్చిపోయింది. ఇప్పుడు నయోమి జీవితంలో ఎంత బాధ వచ్చిందో చూడండి. నేను మీకు చెప్తున్నా, దుర్దినములు రాకముందే, సతిపతి వదిలిపోకముందే నీ సృష్టికర్తను స్మరించుకో, జ్ఞాపకం చేసుకో. ఇవాళ ఈ ఉడుకు రక్తం రేపు ఉండదు, ఇవాళ జ్ఞానం రేపు ఉండదు. నేను మీకు ఒకటే గుర్తు చేస్తున్నా, దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకోండి, చెవులు వినబడ్డప్పుడే దేవుని వాక్యం వినండి, కాళ్ళు ఉన్నప్పుడే చర్చికి ఎక్కడే చర్చికన్నా పోండి, చదువు వచ్చినప్పుడే బైబిల్ రోజు చదవండి. ఈ మాటలు దొరికిన వారికి జీవం అనే వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డారా, ఇక్కడ నేను ఈ నయం గురించి నేను చెప్పేస్తుంటే, అక్కడికి పోయేటప్పుడు 2 కొడుకులను భర్తను తీసుకొని బెత్లెహేము నుంచి మోయాబు దేశం వెళ్ళిపోయింది. పోయినాక 10 ఏళ్ళ లోపల 2 కొడుకులు భర్త చచ్చిపోయింది. ఆ కొడుకులకు ఆ దేశంలోనే పెళ్లి చేసింది. కోడళ్ళ పిల్లలు రాలేదు. మళ్ళా వృద్ధాప్యం మీద పడినప్పుడు అప్పుడు ఎవరు గుర్తొస్తారు? కడుపులో పుట్టిన 2 కొడుకులు బాయే, చేసుకున్న భర్త బాయే, లాస్ట్ మిగిలింది ఒక నయోమి మిగిలింది. కోడళ్ళని తీసుకొచ్చుకున్నామా, వీళ్ళతో సంసారం ఇల్లు నిల్చున పెట్టుకున్నామా అంటే 2 కూడా పిల్లలు లేరా. పరిస్థితి ఎట్లున్నా చూడండి. పరిస్థితి జీవితంలో ఎప్పుడు రాదు. ఇది 70 ఏళ్ళ యాత్రలో ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ నీవు బ్రతుకు సంవత్సరాలలో నువ్వు క్షేమంగా బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని వినము. ఇలా నువ్వు అక్రమంగా సంపాదించి నీతితో కూడింది గింత చాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. చూడండి, నయోమి తిరిగి మళ్ళీ నా ఊరికి నేను వస్తాను బెత్లెహేము బయలుదేరింది. అప్పుడు పెద్ద కోడలు వచ్చి, అత్తమ్మ పోతాను అని వచ్చింది, ముద్దు పెట్టుకున్నదిగా మంచిగా వాళ్ళు సాగదోలింది. ఉన్నారా? సొంత కోడలేనా? కొడుకే ఇచ్చే ఉన్నారా? ఎవరెవరి గారు ఏసయ్యే నీ తోడుంటాడు, గుర్తు పెట్టుకోండి. ఇది చూడండి, ఒక్క నయోమి చిన్న కోడలు, ఆమె పేరు రూతు. ఆమె ఏమన్నా తెలుసా? అత్తమ్మ నువ్వు వృద్ధాప్యం నిలబడ్డాడు, నువ్వు ఎక్కడ చస్తే నేను అన్నేసత్తా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నాకొద్దు, నేను నీతోటి వస్తానని హత్తుకొని రూతు ఈ వెంబడి వచ్చింది. ఎవరి నయోమితో వచ్చింది. పాపం మోయాబు దేశం నుంచి తిరిగి బెత్లెహేము వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు 20 ఏళ్ళ కింద అందరు వచ్చినప్పుడు, అరే ఈ అమ్మ అప్పుడు ఉండే కదా, ఈ ఊరే కదా అమ్మది, నీళ్ళు అక్కడ ఉండే కదా అని గుర్తులు పెట్టినప్పుడు నా పేరు నయోమి, నన్ను నయం అనకండి, నన్ను మారా అని పిలువండి అని చెప్పాడు. ఎందుకంటే నేను పోయేటప్పుడు భర్తను 2 కొడుకులను తీసుకొని మంచిగా పోయినా. ఇప్పుడు రిక్తురాలుగా, ఎంటిగా, ఖాళీగా ఒక్కదాన్ని వచ్చేసిన.
ఈమె ఎవరంటే మా కోడలు. ఇద్దరు కొడుకుల పెళ్లి చేసిన పిల్లలే అని చెప్పుకుంటాను. అయితే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం ఏం తెలుసా? ఆమె తన సమీప బంధువుల్ని బోయాజుకు సంబంధం చూసి పెళ్లి చేసింది రూతుకు. ఆ రూతు ఆ గర్భం నుంచి వచ్చింది యేసు ప్రభు. దేవుని చిత్తం ఏందో కూడా మనకు తెలియాలి. ఇవాళ మన జీవితం కష్టాల పాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, నిందలు రావచ్చు. అయినా కూడా దేవుని విడిచిపెట్టకండి, దేవుని నమ్మండి. ఆయన చిత్తం జరిగించేవాడే పరలోక రాజ్యం దొరుకుతుంది. దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా బ్రతకండి, నూతన బలం పొందుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు మీ వింటిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. జీవన మా తండ్రి మీకు స్తోత్రం. దేవాన్ని చిత్త ప్రకారంగా దేవా మేము పాపులము, నీచులము తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ మాటలు నీ బిడ్డలు విన్నారు. ఎప్పుడైనా ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అని నీ ఎదుటికొచ్చి నీ చిత్త ప్రకారంగా మేము జరిగించుకోవడానికి నీ కృపలో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ వాక్యం విన్న బిడ్డలను తండ్రి దీవించండి, ఆశ్రయించండి. బాధలో, రోగంలో, కష్టంలో, శోధంలో, ఇరుకులో ఉన్న బిడ్డలందరికీ విడుదల అనుగ్రహించమని ఇదిగో ప్రభు ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో వినయంతో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.